శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. అంతరిక పూజ భక్తపంతు హరిశ్చంద్ర పీతలే గోపాల అంబాడేకర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా ఉండినది ఒకటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును కాని చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును. కానీ అంతర్గతముగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియును అక్షులను తెరిపించి వస్తువులను సరిగ్గా చూచునట్లు చేయును. మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థించెదముగాక. అది ఏ సత్యదృష్టి. అంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట, ఆనంద బాష్పములననే వేడి నీళ్లు ఉపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావముల నడే 8 తామర పుష్పములను సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించెదముగాక. భావమును బుక్కవారి శిరముపై చల్లి భక్తి అనే మొలతాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వేలిపై ఉంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించెదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలి వైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువుల యందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగుజేయునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖాలను భవములను కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనసును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందెదముగాక. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదము. భక్తపంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీ పోవ ఇచ్చలేకుండెను. కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు. అతడు బి.వి. అండ్ సి.ఐ. రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీ వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలుగుచుండుటకు ప్రయత్నించిరి. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వానివలే లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునట్లు ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు పట్టు విడువరాదు. నీ గురునియందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎల్లప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పీతలే. బొంబాయిలో హరిశ్చంద్ర పీతలే అను అతడుండెను. అతడు మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకు గలడు. ఇంగ్లీషు మందులు ఆయుర్వేద మందులు కూడా వాడెను కాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయే సాధన ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయం ముందు
చక్కని కీర్తనలచే దాసగుణ బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకొంటిమి. 1910లో పీతలే అట్టి కథలు కొన్నింటిని వినెను. వాటి నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు బోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారములు చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేసెను. బాబా ఆ బిడ్డవైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై బడెను. అతని నోట చొంగకారెను. అతని శరీరమును చెమటబట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛ వచ్చుచుండెనే గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనిన వానివలె ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై బడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవు వలె, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై బడినట్లు, లేదా భక్తుడు దేవాలయముకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇట్లేడ్చుచుండగా బాబా ఆమెని ఇటుల ఓదార్చెను. ఇటులేడవవలదు, కొంతసేపాగుము, ఓపికతో ఉండుము, కుర్రవానిని బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పీతలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములను ఒత్తుచూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి: నీ ఆలోచన, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పీతలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయిని పంచిపెట్టెను. బాబా చక్కని పండ్లను తాంబూలమును ఇచ్చెని. పీతలే భార్య సాత్వికురాలు. ఆమె నిడారంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టిని నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె ప్రేమ భావమును గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగా మనఃపూర్వకముగాను పూజించి శరణు వేడెనో వానికి భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించిరి. బాబా దర్శనమునకు మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పీతలే దగ్గరికి పిలిచి ఇట్లు అనెను: బాపు, అంతకుముందు 2 రూపాయలిచ్చి ఉంటిని. ఇప్పుడు ఈ 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజింపుము. నీవు మేలు పొందెదవు. పీతలే వీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వదనములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలిచ్చెను. బాబా మాటలకు అర్థమును గ్రహించలేకుండెను. దీనిని తెలుసుకొనవలెనని కుతూహలపడెను గాని బాబా ఊరుకొనెను. స్వగృహమునకు పోయి తన ముసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా ఇంతకుముందు 2 రూపాయలిచ్చిననెను. అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను: నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీ పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కలకోట మహారాజు గారి వద్దకు బోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిజమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వారిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి.
కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవదృష్టవంతుడు అగుటచే అక్కలకోట మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించ చూచుచున్నారు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండము. సంశయములను దురాలోచనలను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనను అవలంబింపుము. కుటుంబ దైవమును పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనమును దొరికినందుకు గర్వింపుము. శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేల్కొల్పినారు. నీ మేలు కొరకు దాని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పీతలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. గోపాల అంబాడేకర్ గారు, పూనా నివాసి. గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు నౌకరీ చేసెను. ఠానా జిల్లాలో జఫ్మర్ స్టేట్లో ఆయన ఉద్యోగమును చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను అసంతృప్తిగా ఉండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీ వచ్చి 2 మాసాలుండెను. దీక్షిత్ వాడకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారము చేయ నిశ్చకొనగానే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటలుండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్ర చదివితివా అని అడుగుచూ పుస్తకము ఇచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరుచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్ కోటకర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను: గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవింపక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధను అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమే నీ కర్మను అనుభవించరాదు. గత జన్మలో పాపములనెలా తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోగొట్టునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభించినచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞతమును దయాళత్వమును చూచి అంబాడేకర్కు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్కోట మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితిని బాగుచేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.